కమలా, ఏంటి నువ్వు చేసిన పని? ఇతన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? ఈయన షిరిడి సాయిబాబా. ఈయన ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలంట. అందుకని మన ఇంట్లో ఉండాలనుకుంటున్నారు. అంటే నువ్వు ఒప్పేసుకున్నావా? సర్పంచ్ గారు చెప్పడం వల్ల నేను కాదనలేకపోయాను. ఇంకా ఆయన మహిమల్ని నేను కల్లారా చూశాను. ఆ దిననాథ్ పులిదాడిలో గాయపడి చనిపోయేవాడే. సాయి అతన్ని బతికించాడు. ఇంకా ఈరోజు మన ఇంటిని ధాన్యంతో నింపేశారు. నేను కూడా విన్నాను ఈయన గురించి. అందుకే ఇంకా ఎక్కువ భయం వేస్తోంది. అసలు నువ్వే ఏదో ఒక సాకు చెప్పి ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. నీకు తెలుసుగా ఆయన ఇక్కడ ఉండడం మనకెంత ప్రమాదకరం అవుతుందో. ఆయన ఇక్కడే ఉన్నాడనుకో, ఆయనకు మన రహస్యం తెలిసిపోయిందనుకో, మనం చాలా పెద్ద చిక్కుల్లో పడిపోతాం. ఇంకా తప్పించుకునే దారి లేదు. అందరూ అనడం మొదలుపెట్టారు, సాయిని మీ ఇంట్లో పెట్టుకోమని. ఒకవేళ నేను నిరాకరించుంటే అప్పుడు అందరికి అనుమానం వచ్చేది ఎందుకు నిరాకరిస్తున్నానని. మీరు భయపడకండి. ఒకే ఒక్క రాత్రి అంతేగా. అయినా కూడా ఇక్కడ ఇంట్లో ఏముందని ఇప్పుడు ఈయనకు తెలియడానికి. సరే, కానీ ఈ విషయం దృష్టిలో పెట్టుకో. ఆయనకి మన రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. వదిన గారు. మాస్టర్ గారు మీరా? రండి, లోపలికి రండి. కూర్చునేంత సమయం లేదు. ద్వారకామాయిలో చాలా పనులున్నాయి. కానీ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి, ఏమైంది? అంతా బాగానే ఉందా? ఈరోజు మొట్టమొదటిసారిగా విశ్వాస్ నాతో అబద్ధం చెప్పాడు. ఇవాల్టి హోంవర్క్ నువ్వు చేసేసావా అని నేను అడిగినప్పుడు చేశానని చెప్పాడు. నాకెప్పుడు వీడి మీద ఎంతో నమ్మకం ఉండేది. అయినా ఈ రోజు ఎందుకో నేను తనిఖీ చేసి చూస్తే గత 2 రోజులుగా నేను చెప్పిన పని వీడు చెయ్యట్లేదని నాకు తెలిసింది. కానీ వీడు రోజు పుస్తకాలు పట్టుకునైతే కూర్చుంటాడు. కానీ మీరు అసలు వీడు పుస్తకాల్లో రాస్తున్నాడా లేదా అనేది చూడట్లేదు. మాస్టర్ గారు, నేను అస్సలు చదువుకోలేదు. వీళ్ళ నాన్న ఏదో కాస్త కూస్తూ చదువుకున్నారు. అందుకని రోజు ఆయన చూసేవాడు వీడు చదువుకున్నాడో లేదో. కానీ ఈ మధ్య ఆయన మిల్లు నుంచి ఆలస్యంగా వస్తున్నాడు. అందుకని ఆయన కూడా చూడలేకపోతున్నాడు. విశ్వాస్ మీద కొంచెం శ్రద్ధ పెట్టమని అన్నయ్య గారికి చెప్పండి. విశ్వాస్ మంచి ప్రతిభ ఉన్న విద్యార్థి. వీడి వయసులో దారి తప్పాడంటే తర్వాత చాలా కష్టం అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడానికి వచ్చాను. ఉపాధ్యాయులతో పాటు పిల్లల మీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఎంతో ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందనుకుంటాను. వెళ్ళొస్తాను. విశ్వాస్, నువ్వసలు ఎందుకని రాయలేదు? పైగా నిన్న నేను అడిగినప్పుడు నువ్వు నాకు అబద్ధం చెప్పావా చేశానని? చెప్పు. అబద్ధాలు నాన్న కూడా చెప్తాడుగా. నేను మాత్రం అబద్ధాలు చెప్తే తప్ప? విశ్వాస్ సున్నిత మనస్కుడు. నువ్వే వాడి మీద శ్రద్ధ పెట్టాలి వైశాలి.
సాయి ఎక్కడికి వెళ్ళిపోయారు? కమలా, కమలా లే! అరే కమలా లే! సాయి బయట లేరు. కంగారు పడకండి, ఎటైనా వెళ్ళుంటారు, వచ్చేస్తారులే. అరే నువ్వు నాకు ఆయన గురించి ఏదేదో చెప్పావుగా. నాకైతే ఆయన ఏదో మాయావి వ్యక్తిలా అనిపిస్తున్నాడు. కొంపతీసి ఆయనకి మన రహస్యం గురించి ఏం తెలిసిపోలేదుగా. నేను చూసొస్తాను. ఏమండి, తాళమైతే వేసుంది. చాలా మంచి పూలు పూసాయి దేవబాబాయ్. వీటితో ద్వారకామాయి కళకళలాడిపోతుంది. ఇంకా పరిమళించిపోతుంది. ఆ పాపు ఈ సామాన్లను ఇంటికి తీసుకెళ్ళు. నేను ద్వారకామై వెళ్ళొస్తాను. వెళ్ళు. తాత్య, నువ్వు ద్వారకామై వెళ్తున్నావు కదా, నేను కూడా నీతో పాటు వస్తాను. ఇటివ్వు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంకా ఈ ఎడ్ల బండిలో అంత పెద్దది ఏం తీసుకొచ్చావు? సాయి కోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటది? ఏదోలే, ఒక చిన్న వస్తువే. అరే వా, ఈ పూలు ఎంత తాజాగా ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో అయితే 4-5 రోజులు ఇలాగే ఉంటాయి. సాయికి కూడా బాగా నచ్చుతాయి. కేశవ్ నాకెందుకు చెప్పటం లేదు తనేం తీసుకొచ్చాడు? నన్ను క్షమించు తాత్య, నీ దగ్గర దాచడం నాకు ఇష్టం లేదు. కానీ నేను ప్రహ్లాద్కి మాటిచ్చాను. అందరికంటే ముందు సాయికే తెలియాలి నేను ఏం తీసుకొచ్చాననేది. మీరు లోపలికెలా వచ్చారు? బయట నుంచి ఈ తాళం వేసింది కదా. అంతకన్నా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఈ పులిపిల్ల నీ దగ్గరకు ఎలా వచ్చింది అని. చూడండి, దీంతో మీకు ఏ సంబంధం లేదు, అడగకండి. ఎందుకు లేదు? మానవతా దృక్పథంతో సంబంధం ఉంది నాకు. ఎందుకంటే నువ్వు దీన్ని దొంగిలించి తెచ్చావు. నువ్వొక బిడ్డని తన తల్లికి దూరం చేశావు. ఇప్పుడు ఆ తల్లి పులి ఆగ్రహంతో ఉంది. ప్రతిరోజు గ్రామం మీద దాడి చేస్తుంది. అది నరమాంస భక్షకి కాదు మనోహర్. నువ్వే దాన్నలా ఉగ్రంగా మారేలా చేశావు. నేడు దీనానాది కేవలం గాయపడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు రేపు దీని తల్లి చేతిలో ఎవరి ప్రాణాలైనా పోతే ఎలా? అప్పుడు నిన్ను నువ్వు క్షమించుకోగలుగుతావా? అదే ఒకవేళ నీ కుటుంబంలో ఎవరికైనా ఏమైనా జరిగితే తట్టుకోగలుగుతావా నువ్వు? ఇప్పటికీ మించిపోలేదు మనోహర్. ఎటువంటి దారుణం జరగలేదు. దీన్ని తన తల్లి దగ్గర వదిలిపెట్టిరా. మీరు ఎంత సులభంగా మాట అనేశారు సాయి.
కానీ నేను ఇదంతా ఏ నిస్సహాయత వల్ల చేశానో మీకు తెలుసా? మీరు కనురెప్పపాటులో మా ఇంటిని ధాన్యంతో నింపేశారు. ఎందుకంటే మీరు చాలా మహిమాన్వితులు. కానీ మేం మామూలు వ్యక్తులం సాయి. ఒకవేళ మా ఇంట్లో బియ్యం అయిపోతే తిరిగి వాటిని నింపడానికి ఎప్పుడూ ఏ బైరాగి రాడు సాయి. వాటిని మేమే స్వయంగా నింపుకోవాల్సి ఉంటుంది. అందుకే నా భార్యాబిడ్డల కడుపులు నింపడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే. అందుకే నేను ఈ పులిపిల్లను పెద్ద ధనవంతుడికి అమ్ముతున్నాను. ఆ డబ్బులతో నా కుటుంబ అవసరాలు కొన్ని నెలలు హాయిగా గడిచిపోతాయి. పేదరికం వల్ల నిజాయితీని అమ్ముకోవాల్సి వస్తోంది సాయి. ఒక బిడ్డని దాని తల్లికి దూరం చేయటం వల్ల డబ్బులైతే చాలా వస్తాయి నీకు, మనశ్శాంతి మాత్రం దొరకదు. నేను మీకు చేతులెత్తి దండం పెడతాను సాయి. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా దయచేసి ఈ విషయం గురించి వేరే ఎవరి దగ్గర ప్రస్తావించొద్దు. ఏంటి మీరేం చేస్తున్నారు? ఈయన పుణ్యమా అనే ఈ రోజు మనం కడుపు నిండా తినగలిగాము. అయినా మీరు ఈయన్ని ఇంత రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళిపోమనంటున్నారా? మరేం పర్వాలేదమ్మా, నేను కేవలం నచ్చజెప్దామని వచ్చాను. ఇక ఆ పైన అల్లా మాలిక్. ఏమీ అనుకోకండి. ఇప్పుడు నాకిదంతా సబాబుగా అనిపించడం లేదు. సాయి సిద్ధపురుషుడండి. మనం ఆయన మాట వినడమే మంచిది. నేను ఎవరి మాట వినను. నువ్వు తప్పుకో. ఇక్కడున్న ఈ పులిపిల్లని ఆ ధనవంతుడు గమ్మేసి డబ్బులు తీసుకొచ్చే సమయం వచ్చింది. సాయి ముందు నేను ఏమీ చెప్పలేదు. కానీ ఆ ధనవంతుడు ఎవరో తెలుసా? షిరిడీ సర్పంచ్ కులకర్ణి సర్కార్. నేను రేపే వెళ్ళి దీన్ని ఆయనకి ఇచ్చొస్తాను. ఆయన దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తాను. అప్పుడు మన కష్టాలన్నీ గట్టెక్కిపోతాయి కమలా. విశ్వాస్ ఎక్కడున్నాడు? వాడు లోపల గదిలో నిద్రపోతున్నాడు. నువ్వు భోజనం చేసే నేను మిల్లులోనే తినేసి వచ్చాను. నేను మీతో కొంచెం మాట్లాడాలి. పొద్దున్నే మాట్లాడదాం. నేను బాగా అలసిపోయాను. విశ్వాస్ గురించి. ఏం చేశాడు వాడు? సాయంత్రం మాస్టర్ గారు వచ్చారు. అయితే విశ్వాస్ చాలా తప్పు చేశాడు. మళ్ళీ అలా చేయొద్దని వాడికి గట్టిగా చెప్పు. అంతేనా? ఇదేనా మీరు చెప్పేది? విశ్వాస్ మొదటిసారి అబద్ధం చెప్పాడు. ఇది చిన్న విషయం ఏమీ కాదు. వైశాలి, పిల్లలంటే అలా చేస్తూనే ఉంటారు. దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు. విశ్వాస్ ఇలా ఎప్పుడూ చేయలేదు. నేను కొన్ని రోజుల నుంచి వాడిని గమనిస్తున్నాను. అది ముఖ్యంగా అప్పటి నుంచి. ఎప్పటి నుంచైతే మీరు ఓవర్ టైం చేయటం మొదలుపెట్టారు. మీరు లేకపోతే వాడు చెడిపోతున్నాడు. వాడికి తెలుసు వాడిని బెదిరించడానికి మీకు సమయం లేదని. వాడి మీద కొంచెం దృష్టి పెట్టండి. వాడితో కొంచెం సమయం గడపండి. ముందు నుంచి వాడిని గారాలు చేశారు. మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి మీ మాటే వినేవాడు వాడు. అదేగాక నేను చదువుకున్న దాన్ని కాదు. వాడు చదువుతున్నాడో రాస్తున్నాడో లేదో నాకు తెలిసి చావదు. అయితే నేను మాత్రం ఏం చేయను? రోజు రోజుకి ఒకటే మాట చెప్తావేంటి నువ్వు? నువ్వెందుకు వాడి బాధ్యత తీసుకోకూడదు? పని చేయొద్దా? చెప్పు. ఇంట్లోనే కూర్చోవాలా? అరే, నేను ఓవర్ టైం ఎవరి కోసం చేస్తున్నాను?
విశ్వాస్ కోసమేగా. బొంబాయి విద్యాలయంలో చేర్పించడానికి ఎంత చందా తీసుకుంటారో తెలుసా నీకు? కానీ వాడు చూడు, వాడిప్పుడు కాస్తో కూస్తో అల్లరి చేసినా కూడా అంత బాధపడాల్సిన అవసరం లేదు. బొంబాయి విద్యాలయంలో చేరితే వాడే మారతాడు. నాన్న దీంట్లోనే ఉందా అది? అవును బాబు, దీంట్లోనే ఉంది. నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్తున్నాను. రాత్రి సమయం కదా, అందరూ నిద్రపోయి ఉంటారు, నన్నెవరూ చూడరు కూడా. ఇక మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి, సరేనా? జాగ్రత్త. నాన్నా, నేను కూడా నీతో రానా? వద్దు మున్నా, నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్ళు బాబు. నాన్న, నేను కూడా నీతో వస్తా. వద్దు మున్నా. మున్నా, మున్నా, పారిపో, పారిపో మున్నా, తొందరగా పరిగెత్తు, పారిపో. మున్నా, మున్నా, లేచి పరిగెత్తు మున్నా, మున్నా. అరే కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. మున్నా, మున్నా, లేచి పరిగెత్తు. లేచి పరిగెట్టు. అయ్యో, ఎవరైనా వచ్చి కాపాడండి. మున్నా, మున్నా, లేచి పారిపో. మున్నా, మున్నా. ఆగు. సాయి, మేమేమైనా చేశామో అంటే అది పిల్లాడి మీద దాడి చేస్తుంది. ఇప్పుడు మీరే ఏదైనా చేయండి. ఇప్పుడు ఏది ఉన్నా మనోహర్ చేతిలోనే ఉంది. చెప్పు మనోహర్, ఇప్పుడు నీకెలా అనిపిస్తుంది? నీ బిడ్డని వేరే వాళ్ళ అధీనంలో ఉండడం చూస్తే నీకు బాధ కలిగిందా? ఈ తల్లికి కూడా అలాంటి బాధే కలిగింది. నువ్వు దీని బిడ్డని దొంగిలించి తెచ్చినప్పుడు. సాయి, నేను మీకు దండం పెడతాను సాయి. నా కొడుకుని రక్షించండి సాయి బాబా. నా కొడుకు ప్రాణాలు కాపాడండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను బాబా, కానీ దానికి శిక్ష నా బిడ్డకు పడడం న్యాయం కాదు బాబా. కాపాడండి సాయి బాబా, కాపాడండి. నీ కొడుకుని నువ్వు మాత్రమే కాపాడుకోగలవు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నీకు తెలుసు.
సర్పంచ్ గారు, ఇక ఈ గ్రామానికి పులిబెడద ఉండదు. సాయి బాబాకి సాయి బాబాకి సాయి బాబాకి సాయి బాబాకి